హాయ్ హలో నేను మీ షర్మి జాస్మిన్. సో ఈ రోజుటి వీడియో ఏంటి అంటే జావా ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అనేసి. సో ఫస్ట్ మన కంప్యూటర్ ఆన్ చేయగానే ఇలా ఉంటుంది కదా స్క్రీన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫోల్డర్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం చేసే ఏ ప్రోగ్రామ్ అయినా మన ఫోల్డర్లో సేవ్ అవుతుందన్నమాట. సో ఎక్కడంటే అక్కడ సేవ్ అవ్వకుండా ఒకే మన ఫోల్డర్ ఏదైతే ఉందో అందులోనే మనం చేసే ప్రోగ్రామ్స్ గానీ, ఫైల్స్ గానీ అన్నీ అందులో ఉంటాయి. సో అందువల్ల మనం ఫస్ట్ మనకి సంబంధించిన ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దానికోసం ఫస్ట్ డెస్క్‌టాప్ మీద దిస్ పీసీ అనే ఐకాన్ ఉంది కదా! సో కొన్ని సిస్టమ్స్‌లో అయితే కంప్యూటర్ అని ఉంటది. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత సి డ్రైవ్, డి డ్రైవ్ అని ఉంటది. కొన్నిట్లో అయితే ఈ ఉంటది, ఎఫ్ ఉంటది. సో సి తప్ప మిగతా ఏ డ్రైవ్‌నైనా యూజ్ చేసుకోండి. కొన్నిట్లో అయితే ఇలా కనిపించకుండా ఈ కింద ఉంటదనమాట. సో ఇక్కడ 2 ఉన్నాయి గదా! సో ఈ విధంగా కనిపిస్తది. సో ఎక్కడ కనిపించినా దాని మీద డబుల్ క్లిక్ చేసి సో ఇలా ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతదనమాట. అంటే డి డ్రైవ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ ఎక్కడైతే ఎంప్టీ స్పేస్ ఉందో, సో నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను గదా! సో ఎక్కడైతే ఎంప్టీ స్పేస్ ఉందో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనము ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సో న్యూ ఫోల్డర్. సో ఆ ఫోల్డర్‌కి ఒక నేమ్ అనేది ఇస్తాను. సో జావా ప్రాక్టీస్. సో మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కంపైలేషన్‌లో యూజ్ అవుతది. సో ఇక్కడ జావా ప్రాక్టీస్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు నా ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ దిస్ పీసీలోకి గానీ లేదా ఇక్కడికొచ్చేసి ఈ ఫైల్ మేనేజర్ గానీ ఓపెన్ చేస్తే సో ఇక్కడ మన డ్రైవ్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ ఎక్కడుందో చూస్తే సో ఇక్కడ మన ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ మనకి చూడండి జావా ప్రాక్టీస్ అనేది ఉంది కదా! సో మన ఫోల్డర్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో నోట్‌ప్యాడ్‌లో ఆ ప్రోగ్రామ్‌ని ఈ ఫోల్డర్‌లో సేవ్ చేయాలి. సో ప్రస్తుతానికైతే నా ఫోల్డర్ ఎంప్టీ ఉంది. దిస్ ఫోల్డర్ ఈస్ ఎంప్టీ బికాస్ నేను ఇంకా ఏ ఫైల్‌ని సేవ్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి నేను ఇప్పుడు నోట్‌ప్యాడ్‌ని ఓపెన్ చేస్తా. సో ఎందుకంటే నా ప్రోగ్రామ్ రాయాలి కదా! సో నోట్‌ప్యాడ్‌ని ఓపెన్ చేసిన తర్వాత నేను జావా ప్రోగ్రామ్‌ని రాస్తా. సో ఇందులో మనకి సింటాక్స్ ఎలా ఉందో అలానే రాయాలి. సో ఒక్కటి సెమీకోలన్ మిస్ అయినా, స్పేస్ మిస్ అయినా, ఏది మిస్ అయినా సరే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. సో ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను అనేది క్లియర్‌గా అబ్జర్వ్ చేసి మీరు అలానే ట్రై చేయండి. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లాస్ అనేది స్మాల్ లెటర్స్. క్లాస్ నేమ్ యాక్చువల్‌గా ఫస్ట్ లెటర్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఇన్ కేస్ క్యాపిటల్ లెటర్ ఇవ్వకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ మనం డెమో అని నేమ్ ఇద్దాం. క్లాస్ నేమ్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్‌లో ఎస్ క్యాపిటల్. నా దాంట్లో కొన్ని కీస్ వర్క్ కావన్నమాట. సో కీప్యాడ్ ఓపెన్ చేశాను. స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్. సో ఆర్క్స్ ఇచ్చేసి క్లోజ్ చేశా. చాలా మంది ఏం చేస్తారంటే మెయిన్ మెథడ్‌లో ఇక్కడ సెమీకోలన్ అనేది ఇస్తారనమాట ఇలాగా. సో సెమీకోలన్ మెయిన్ మెథడ్‌కి ఎప్పుడు ఇవ్వకూడదు. సో దాన్ని రిమూవ్ చేసేద్దాము. దాన్ని తీసేసి నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్. మళ్ళీ ఇప్పుడు ప్రింటింగ్ స్టేట్మెంట్ system.out.printlnలో ఎస్ అనేది క్యాపిటల్, రిమైనింగ్ అంతా స్మాల్. system.out.println. ప్రింట్‌కి ఎల్ఎన్‌కి మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. సో స్పేస్ ఇవ్వడం వల్ల కూడా ఎర్రర్స్ వస్తాయన్నమాట. సో printlnలో డబుల్ కోట్స్ ఓపెన్ చేసిన తర్వాత సో మనం ప్రింట్ చేయాల్సిన మెసేజ్ రాస్తాం. వెల్కమ్ టు జావా ప్రోగ్రాము డబుల్ కొటేషన్స్ క్లోజ్ నెక్స్ట్ సెమీకోలన్. సో ఇక్కడ సెమీకోలన్‌తో ఎండ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇమీడియట్‌గా ఈ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ బ్రాకెట్ క్లోజ్. సో క్లాస్ బ్రాకెట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో కొంతమంది ఎలా చేస్తున్నారు అంటే సో దీనికి ఇండెంటేషన్ ఇవ్వచ్చు, ముందు ఇండెంటేషన్ ఇవ్వచ్చు. బట్ ఒక బ్రాకెట్ ఒక దగ్గర మళ్ళీ ఈ స్పేస్ ఇండెంటేషన్ స్పేస్ అనేది మనకి సో ఇలా
ఒక నిమిషం. సో, ఇక్కడ ఇండెంటేషన్ స్పేస్ అనేది మనకి గాని డిఫరెన్స్ వచ్చిందనుకోండి. సో, ఈ బ్రాకెట్ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ స్టార్టింగ్‌లో ఉన్నా, లేదంటే స్పేసెస్ ఏమైనా డిఫరెన్స్ వచ్చినా సరే ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. సో, మీరు బెస్ట్ ప్రాక్టీస్‌గా ఫస్ట్ ఇలానే రాసి ఎగ్జిక్యూట్ చేయండి. సో, ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్లాసు, డెమో, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్ ఆఫ్, ఆర్గ్స్, system.out.println వెల్కమ్ టు జావా ప్రోగ్రామ్. సో ఇక్కడైతే నాకు తెలిసి ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో అటువంటప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని చేస్తా. సేవ్ ఎక్కడ చేయాలి? మనం ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో, నేను ఎక్కడ క్రియేట్ చేశాను? లోకల్ డిస్క్ డీలో. ఎక్కడ నా ఫైల్ ఎక్కడుంది? నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏంటి? జావా ప్రాక్టీస్. సో ఈ జావా ప్రాక్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నా క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చానో క్లాస్ నేమ్ డాట్ జావా, నేను ఇచ్చింది ఏంటి? క్లాస్ నేమ్ డెమో అని ఇచ్చా. డెమో డాట్ జావా. జావా అని ఇవ్వకపోతే ఏమవుతుందంటే అసలు అది మనకు ఫైల్ జావా ఫైల్ లాగా ట్రీట్ చేయదు. అందువల్ల ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ జావా ఇవ్వాలి. హెచ్టిఎంఎల్ అయితే డాట్ హెచ్టిఎంఎల్ అని, సి అయితే డాట్ సి అని ఇలా ఇస్తేనే దానికి అర్థమవుతుంది అనమాట. సో ఇది జావా ఫైలు, ఓకే ఇది సి ఫైలు అనేసి. సో ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కిందకు వచ్చేసి ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అని కొట్టాలి. ఓకే ఇప్పుడైతే మన ప్రోగ్రాము సేవ్ అయిపోయింది. సేవ్ అయిందా లేదా అని మళ్ళీ ఎలా చెక్ చేసుకోవాలి? మళ్ళీ దిస్ పీసీలోకి కానీ లేదా ఇందులో కానీ వెళ్ళి డి డిస్క్లోకి వెళ్ళి, సో ఇక్కడ నా ఫోల్డర్ ఏది? జావా ప్రాక్టీస్లో చెక్ చేసుకోవాలి. ఓకే డెమో డాట్ జావా అనేది నాకు జావా సోర్స్ ఫైల్, జావా అనేది క్రియేట్ అయింది. సో సోర్స్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. మనం ఏదైతే ఫైల్ రాస్తామో నోట్ ప్యాడ్లో దీన్నే సోర్స్ ఫైల్ అంటాం. సోర్స్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? సిఎండిలోకి వెళ్ళాలి. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను యాక్చువల్గా ఇది సి డ్రైవ్లో ఉంది. సి నుంచి నేను ఏ డ్రైవ్లో నా ఫోల్డర్ చేశాను, సేవ్ చేశాను? డి డ్రైవ్లో చేశా. సో డి కోలన్ ఎంటర్. సో ఇప్పుడు సి నుంచి డికి చేంజ్ అయింది. డిలో మళ్ళీ నా ప్రోగ్రామ్ ఎందులో ఉంది? జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి సో నేను మళ్ళీ డి డ్రైవ్లో నుంచి నా ఫోల్డర్లోకి వెళ్ళడానికి సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. నేను డి డ్రైవ్లో ఉన్నాను. సో డి డ్రైవ్లో ఉన్న నా జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్లోకి చేంజ్ అవ్వు అని చెప్పేసి మనము ఈ సిడి అనేది రాస్తాం. సిడి స్పేస్ నా ఫోల్డర్ నేమ్ ఏంటి? జావా ప్రాక్టీస్. సో జావా ప్రాక్టీస్ అనేది నా ఫోల్డర్ నేమ్. ఇప్పుడు ఎంటర్. సో ఇప్పుడు సి నుంచి డికి వచ్చింది, డిలో ఉన్న నా ఫోల్డర్లోకి వెళ్ళింది. ఇప్పుడు మన యాక్చువల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో ప్రోగ్రాము అప్పుడు మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కంపైలేషన్ కోసము జావా సి, నేను ఏం ప్రోగ్రామ్ ఏ నేమ్తో నా ప్రోగ్రామ్ సేవ్ చేశాను? డెమో డాట్ జావా ఎంటర్. సో నాకు ఎటువంటి మిస్టేక్స్, కంపైలేషన్ మిస్టేక్స్ ఏమీ లేవు కాబట్టి వెంటనే ఇలా నాకు ఎగ్జిక్యూట్ ప్రోగ్రాము అయిపోయింది అనమాట. ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు నాకు కంపైలేషన్ ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు రన్ చేయాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే జావాసి కంపైలేషన్ జరుగుతుందో అప్పుడు డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయి ఉంటుంది. జనరేట్ అయిందా లేదా చెక్ చేద్దామా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నా ఫోల్డర్లో డాట్ క్లాస్ ఫైల్, ఇందాక నేను రాసిన సోర్స్ ఫైల్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఏమైంది? డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో కంపైలేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ రన్ చేయడానికి మళ్ళీ సేమ్ జావా మన నేమ్ ఏదైతే ఇచ్చామో అది డెమో ఎంటర్. సో ఇప్పుడు ఏమైంది? ఫైనల్గా వెల్కమ్ టు జావా ప్రోగ్రామ్. నేను ఏదైతే అవుట్పుట్లో ఇచ్చానో డిస్ప్లే అవ్వాలని ప్రింటింగ్ స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చానో సో అది నాకు ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇలా స్టెప్ బై స్టెప్ మన ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత నోట్ ప్యాడ్లోకి వెళ్ళి మన ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ ఏదైతే టైప్ చేస్తామో దాన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్న తర్వాత డి డ్రైవ్లోకి వచ్చి డి డ్రైవ్లో మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లో ఈ ఫైల్ని సేవ్ చేయాలన్నమాట. ఫైల్ సేవ్ చేసిన తర్వాత అప్పుడు సిఎండికి వచ్చి బై డిఫాల్ట్ సి డ్రైవ్లో ఉంటుంది. నేను సి నుంచి నా డ్రైవ్లోకి చేంజ్ అవ్వాలి అంటే డి కోలన్ అని ఇస్తాను. ఇన్ కేస్ ఇక్కడ ఈ ఇచ్చుంటే ఈ కోలన్ అని ఇస్తాము. తర్వాత డి డ్రైవ్లో ఉన్న నా ఫోల్డర్లోకి రీడైరెక్ట్ అవ్వాలి అంటే సిడి చేంజ్ డైరెక్టరీ అని ఇచ్చాను. తర్వాత
యాక్చువల్ కంపైలేషన్ జావా సి డెమో డాట్ జావా అని ఇస్తే ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయింది. అక్కడ ఏ మిస్టేక్స్ లేవు కాబట్టి వెంటనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చిందనమాట. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపించేస్తుంది, కంపైలేషన్లోనే ఎర్రర్స్ అనేది చూపించేస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి రిజల్ట్ అనేది ఇచ్చేసింది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీన్ని చూసి ల్యాబ్ అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇదనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.